మనలో చాలామందికి ఒక హ్యాబిట్ ఉంటుంది. రోజు మొదలుపెట్టే ముందు మన మైండ్‌లో ఒక చిన్న ప్లాన్ ఉంటుంది. ఇవాళ ఇది చేయాలి, ఇది కంప్లీట్ అయిపోవాలి, ఇంత టైంలోనే పనులు కంప్లీట్ అవ్వాలి అని, అంతా మనం అనుకున్నట్టే జరగాలి అని మనకు అనిపిస్తుంది. కానీ ఏదో ఒక కారణం వల్ల మనం అనుకున్న ప్లాన్ ప్రకారం జరగకపోవచ్చు. మార్నింగ్ త్వరగా లేవాలనుకొని లేట్‌గా లేవడం, ఆటోమేటిక్‌గా బ్రేక్‌ఫాస్ట్ లేట్ అవ్వడం, మనం వర్క్ కంప్లీట్ అయ్యి రిలాక్స్ అవుదాం అనుకునే లోపు ఇంకో వర్క్ రావడం, ఇలా మనం ఒక డేని ఎంత ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసుకున్నా ఏదో ఒక రీజన్ వల్ల అది జరగకపోతే దానివల్ల మనకు ఫస్ట్ వచ్చేది ఫుల్ ఫ్రస్ట్రేషన్. అప్పుడు ఇన్స్టెంట్గా మన బ్రెయిన్లో వచ్చే ఫస్ట్ థాట్, అసలు ఒక్క పని కూడా మనం అనుకున్నట్లు ఎందుకు జరగదు? ఇలాంటి సిచ్యువేషన్స్కి రిలేట్ అయ్యే ఒక టాపిక్ నేను ఇకిగాయ్ బుక్లో నోటీస్ చేశాను. అదే గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో అంటే ఏం జరిగినా అలాగే వదిలేయడమా? కాదు. మన కంట్రోల్లో లేని విషయాల గురించి అన్నెసెసరీగా థింక్ చేయడం. మన లైఫ్లో కొన్ని విషయాలు మాత్రమే మన కంట్రోల్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఎఫర్ట్స్, మన డెసిషన్స్, మన రెస్పాన్స్. కొన్ని విషయాలు అసలు మన కంట్రోల్లో ఉండవు. అవతలి వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, ఒక పని ఎప్పుడు పూర్తవుతుంది, అన్ఎక్స్పెక్టెడ్గా ఏం జరుగుతుంది, మన ఎఫర్ట్స్కి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి విషయాలు మన చేతుల్లో ఉండవు. అయినా కూడా మనం ఎక్కువగా స్ట్రెస్ పడేవి వాటి గురించే. ఫర్ ఎగ్జాంపుల్, మనం దోశ చేయాలనుకుంటే ఏం చేస్తాం? ప్రాపర్ మెజర్మెంట్స్ తోటి బ్యాటర్ రెడీ చేస్తాం. కానీ వెంటనే దోశలు అయితే వేయలేం కదా, ఎందుకంటే దానికి ప్రాపర్ ఫెర్మెంటేషన్ టైం కావాలి. వెంటనే ఫెర్మెంట్ అవ్వాలి అని ఇన్స్టెంట్ రిజల్ట్ ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేం. మన కంట్రోల్లో ఉన్నది బ్యాటర్ ప్రిపేర్ చేయడం, సరైన ప్లేస్లో పెట్టడం, దానికి ప్రాపర్ టైం ఇవ్వడం. ఫెర్మెంటేషన్ అనేది మన కంట్రోల్లో లేని ఒక విషయం. ఆ విషయం మనకు తెలుసు కాబట్టి దానికి ప్రాపర్ రెస్టింగ్ టైం ఇచ్చి అది ప్రాపర్గా ఫెర్మెంట్ అయ్యాక అప్పుడు మనం బ్యాటర్ని యూస్ చేస్తాం. అదే విషయాన్ని మన లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేయడమే గో విత్ ద ఫ్లో. కొన్ని విషయాల్లో మన పార్ట్ మనం చేయాలి, రిజల్ట్ గురించి పెద్దగా పట్టించుకోవద్దు. ఇంకో ఎగ్జాంపుల్తో చెప్పాలి అంటే, మనం ఒక రెసిపీ చేయాలని స్టార్ట్ చేసి మధ్యలో మనకి నచ్చిన కన్సిస్టెన్సీయో లేదా సాల్ట్ ఎక్కువ అవ్వడం ఇలా ఏదైనా జరిగితే చేసిన వంట మొత్తం నేను అనుకున్నట్టు రాలేదు అని పడేయం కదా. అలాగే సిచ్యువేషన్కి తగ్గట్టు కొంచెం వాటర్ యాడ్ చేస్తాం, లేదంటే ఏదైనా హ్యాక్స్ యూస్ చేసి సాల్ట్ అడ్జస్ట్ చేస్తాం, సిచ్యువేషన్కి తగ్గట్టు అడ్జస్ట్ అవుతాం. రియాలిటీలో కూడా అలానే మనకు ఒక ప్లాన్ ఉండొచ్చు. ఒకవేళ సిచ్యువేషన్ చేంజ్ అయితే అప్రోచ్ చేసి గో విత్ ద ఫ్లో అని వెళ్ళిపోవడమే. గో విత్ ద ఫ్లో అంటే గివ్ అప్ ఇవ్వమని కాదు. ఒకవేళ మనం అనుకున్న విషయం మన ప్లాన్ ప్రకారం జరగకపోతే, ఒకవేళ ఆ విషయాన్ని మనం వదిలేస్తే అప్పుడు గివ్ అప్ ఇచ్చినట్టు. ఓకే, ఈ వేలో వర్క్ అవ్వలేదు, ఇంకో వేలో ట్రై చేద్దామంటే గో విత్ ద ఫ్లో. ఈ కాన్సెప్ట్ మన డైలీ లైఫ్లో చాలా యూస్ఫుల్. ఒక పర్ఫెక్ట్లీ ప్లాన్ డేలో ఏదైనా చేంజ్ వచ్చినా, డిస్టర్బెన్స్ ఆర్ డిలేస్ ఉన్నా, ఓకే నా ప్లాన్ చేంజ్ అయింది, సో ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు ప్లాన్ రీఅరేంజ్ చేసుకోవడమే. కొన్నిసార్లు మనం ఒక విషయం జరగాలని స్ట్రాంగ్గా అనుకుంటాం. కొన్నిసార్లు అది మనం అనుకున్న టైంకి జరగకపోవచ్చు, ఎక్కువ టైం పట్టచ్చు. మనకేమనిపిస్తుంది, ఎందుకు ఇంకా జరగలేదు? కానీ కొంచెం పీస్ఫుల్గా ఆలోచిస్తే కొన్ని థింగ్స్కి నిజంగానే టైం అవసరం. బ్యాటర్ ఫెర్మెంట్ అవ్వడానికి టైం అవసరం, పికిల్కి ఫ్లేవర్ డెవలప్ అవ్వడానికి టైం అవసరం, ఒక ప్లాంట్ గ్రో అవ్వడానికి టైం అవసరం. అలాగే మన లైఫ్లో కూడా కొన్ని థింగ్స్కి టైం అవసరం. డిలే ఈజ్ నాట్ ఎ ఫెయిల్యూర్. కొన్నిసార్లు ఇట్స్ జస్ట్ నీడ్ టైం. దాని అర్థం మనం ఏమీ చేయకుండా కూర్చోవాలని కాదు. ఎఫర్ట్ పెట్టాలి, బట్ రిజల్ట్ మనం అనుకున్న టైంకి రావాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. నాకు అనిపించిన సింప్లెస్ట్ వే టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ ఏంటంటే, ప్లాన్ యువర్ లైఫ్ బట్ డోంట్ ప్యానిక్ వెన్ ద ప్లాన్ చేంజెస్. ప్రతిసారి ఫ్లోతో వెళ్ళడం ఈజీ కాదు, బట్ వెన్ వీ అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్, కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ టైం మీ ప్లాన్కి తగ్గట్టు జరగకపోతే ఇలా ఆలోచించండి, ఇది నా కంట్రోల్లో ఉందా? ఉంటే యాక్షన్ తీసుకోండి, లేకపోతే సిచ్యువేషన్కి తగ్గట్టు బెస్ట్గా ఎలా హ్యాండిల్ చేయాలో ఆలోచించండి. మన లైఫ్ కూడా కుకింగ్ లాంటిదే కదా. రెసిపీ మన దగ్గర ఉండొచ్చు, ఇంగ్రీడియంట్స్ కూడా ఉండొచ్చు, కానీ వంట చేసేటప్పుడు ఏదో ఒకటి మన ప్లాన్ ప్రకారం జరగకపోవచ్చు. అప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టు అడ్జస్ట్ చేస్తాం. లైఫ్లో కూడా అంతే. గో విత్ ద ఫ్లో అనేది పెద్ద పెద్ద లైఫ్ సిచ్యువేషన్స్కి మాత్రమే కాదు, మన రోజులో జరిగే చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ ప్లాన్ మారితే దానికి తగ్గట్టు మనం అడ్జస్ట్ అవ్వడం,
మనం అనుకున్న పని లేట్ అయితే దానికి తగ్గట్టు మన టైమింగ్స్ మార్చుకోవడం. వేరే వాళ్ళ బిహేవియర్ మనం కంట్రోల్ చేయలేం. మన రెస్పాన్స్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు కావాల్సిన రిజల్ట్ రానప్పుడు కొంచెం టైం ఇవ్వడం నేర్చుకోవచ్చు. వినడానికి ఇవన్నీ చాలా చిన్న విషయాల్లో అనిపించవచ్చు, కానీ మనం డైలీ లైఫ్లో బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యేది ఇలాంటి చిన్న చిన్న విషయాలకే. ఒక పని చేస్తూ కూడా ఈ పని అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటాం. ఇది అయిపోయాక అది చేయాలి, అది అయిపోయాక ఇంకో పని, ఇలా మన మైండ్ ఎప్పుడు నెక్స్ట్ థింగ్ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. అప్పుడు ఒక పని మనం అనుకున్నంత త్వరగా కంప్లీట్ కాకపోతే మన అన్నెసెసరీ స్ట్రెస్ అవుతూ ఉంటాం. కాకపోతే కొన్నిసార్లు ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని మాత్రమే చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. బట్టలు మడత పెడుతున్నాం కదా, ఏదైనా ఇంపార్టెంట్ పని వస్తే మళ్ళీ వచ్చి కంప్లీట్ చేయవచ్చు లాంటి ఈజీ గోయింగ్ థాట్ ప్రాసెస్ అలవాటు చేసుకోగలగాలి. ప్రతిరోజు ఒక పర్ఫెక్ట్ స్కెడ్యూల్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎంత ప్లాన్ చేసినా ఏదో ఒక ఊహించని విషయాలు జరుగుతూనే ఉంటాయి. అది నార్మల్. అందుకని ప్లానింగ్ ఆపాల్సిన అవసరం లేదు. రీస్కెడ్యూలింగ్ అలవాటు చేసుకుంటే ప్రొడక్టివ్గా కంటిన్యూ చేయవచ్చు. ఈ కాన్సెప్ట్ని సింపుల్గా ఫాలో అవ్వాలి అంటే ప్లాన్ ఉండాలి, కానీ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉండాలి. ఎందుకంటే మనం అన్నింటినీ కంట్రోల్ చేయలేం, కానీ పరిస్థితి మారినప్పుడు రెస్పాన్స్ని చేంజ్ చేసుకోగలం. అదే గో విత్ ద ఫ్లో. సో ఇకిగై బుక్ నుంచి నేను నేర్చుకున్న లిటిల్ లెసన్ ఇదే. సో ఇలాంటి కాన్సెప్ట్స్ని మన డైలీ లైఫ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో అయితే చేశాను. ఐ హోప్ ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. ప్లానింగ్ టు డూ ఫ్యూ మోర్ వీడియోస్ ఆన్ దిస్ కాన్సెప్ట్ బుక్స్ టు బెటర్ లివింగ్. స్టే కనెక్టెడ్. ఐఎమ్ ఆల్సో లెర్నింగ్, experimenting and growing. I hope you will all join with me. Thank you for being here. Let's keep learning, keep growing, keep choosing small habits that make a big difference.